అండి. న్యూ మోడల్ క్రాప్ టాప్ కిడ్స్ కోసం దసరా స్పెషల్, బతుకమ్మ స్పెషల్ మీ పిల్లలకి మీరే కుట్టుకోవాలి అంటే ఈ వీడియో కంపల్సరీగా చూడాలి. నేను చూపిస్తున్నా కదా, ఇది ప్లెయిన్ శారీకి ఇది బ్లౌజ్ వచ్చింది, వర్క్ బ్లౌజ్ వచ్చింది. శారీకి మొత్తం కింద కట్ వర్క్ వచ్చింది. కట్ వర్క్ శారీని తీసుకొని నేను ఎట్లా స్టిచ్ చేస్తున్నానో ఒక్కసారి మీరు వీడియోలో క్లియర్గా చూడండి. 1-2 సార్లు క్లియర్గా చూడడం వల్ల కన్ఫామ్గా మీరే స్టిచ్ చేసుకోగలుగుతారు, కొత్త వాళ్ళైనా కానీ. ముందు బ్లౌజ్ పీస్కి లైనింగ్ తీసుకొని లైనింగ్ని మన పిల్లల వెడల్పు కొలత వెడల్పు ఉంటుంది కదా, ఆ వెడల్పుని కొలుచుకొని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కట్ చేయడానికి 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి మా పాపకి 10 ఇయర్స్ పాపకి నేను 3 ఇంచెస్ వెడల్పు తీసుకుంటున్నా. షోల్డర్స్ వచ్చేసి 2.5 వెడల్పు తీసుకున్నా. 2.5 వెడల్పు తీసుకొని నెక్ పొడవు వచ్చేసి 4.5 పొడవు తీసుకున్నా. 4.5 పొడవుకి నేను దీన్ని ఏమంటారు, స్వీట్ హార్ట్ నెక్ అంటారు కదా, స్వీట్ హార్ట్ నెక్ ఫ్రంట్కి డ్రా చేసుకున్నా. షోల్డర్స్ 2.5 తీసుకొని మిగిలింది ఆర్మ్ లూజ్ తీసుకున్నా. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మనం మెయిన్ పీస్ లైనింగ్ పీస్ జాయిన్ చేసిన తర్వాత సైడ్ కుట్లల్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను ఫస్ట్ లైనింగ్కి ఆర్మ్ లూజే సైడ్ కుట్లలోనే కట్ చేసిన. దాని తర్వాత నెక్ కట్ చేసుకోవాలి. ముందు అస్సలు నెక్ కట్ చేయదు. నెక్ కట్ చేస్తే అది అటు ఇటు జరిగిపోద్ది కదా, క్లాత్ అనేది కొంచెం బిగినర్స్కి ఇబ్బంది అవుతుంది కట్ చేసుకోవడానికి. నేను ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకొని ఆ పీస్ని బ్యాక్ పైన వేసుకొని, బ్యాక్ దానికంటే కొంచెం లోతు ఎక్కువ పెట్టుకొని నెక్ ఎక్కువగా తీసుకున్నా. బ్యాక్ నెక్ ఫ్రంట్ కంటే బ్యాక్ నెక్ డీప్గా ఉంటే లుక్ అనేది కొంచెం మంచిగా కనబడుతుంది. సేమ్ ఇదే లైనింగ్ మనం ఏ క్లాత్ అయితే పైనకి వర్క్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ పీస్ని దానిపైన వేసుకొని కట్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దానికంటే కొంచెం ఎక్కువ కట్ చేసుకొని ఇప్పుడు కింది పార్ట్, క్రాప్ టాప్ కింది పార్ట్ అంటే గాగ్రా తెలిసే ఉంటుంది మీకు. గాగ్రా కోసమని నేను పైన మనము వెడల్పు తీసుకుంటాం కదా, ఆ వెడల్పుకి 4 మడతలు వేసుకొని నేను 7 ఇంచెస్ తీసుకున్నాను నడుము లూజు మా పాపకి. 4 ఫోల్డింగ్స్ మీద 7 ఇంచెస్ తీసుకొని పొడవు వచ్చేసి 25 తీసుకున్నా. 25 పొడవు తీసుకుంటే దానికంటే కొంచెం పెద్దగా నేను ఒక 7 ఇంచెస్ కింద కుచ్చులు పెట్టిన. 7 ఇంచెస్ తీసేసి మిగిలిన 25 ఇంచెస్ పొడవు కట్ చేసుకుంటున్నా. అంబ్రెల్లా స్టిచ్చింగ్
ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.